మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. మనకు ఎన్ని ఆసనాలు నేర్చుకున్నా సరే బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే ఆసనాలు అంటే చాలా ఆసక్తి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటాం. మనము వెయిట్ ఎక్కువ ఉన్నా పెద్దగా ఇబ్బంది పడం, కానీ పొట్ట ముందుకు ఉందనుకోండి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. ఒక డ్రెస్ వేసుకున్నా, లేదంటే మనం టక్ చేసుకున్నా, జెంట్స్ తీసుకున్నామంటే టక్ చేసుకున్నా, చాలా సింపుల్గా స్టైలిష్గా ఉండాలి అనుకున్నా సరే ఫ్యాట్ అనేది బెల్లీ దగ్గర అడ్డంగాని మనకు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో మనం అలాంటి సమస్య ఉన్నప్పుడు ఎలా చేస్తే మనకు బెల్లీ తగ్గుతుంది, చాలా పరిష్కార మార్గాలు చెప్పడం జరిగింది. అవి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కాంబినేషన్స్ ఎప్పుడు కూడా చేయమని చెప్తూ ఉంటాను. కాంబినేషన్స్, కొన్ని ఆసనాలు, కొన్ని క్రియాసు ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, బెల్లీ ఫ్యాట్ మీద చాలా మంచి ఎఫెక్ట్ అనేది పడుతుంది. దీంతో పాటుగా బెల్లీ ఫ్యాట్, అసలు దాని విషయానికి వచ్చామనుకోండి, మనం బాగా తినేసి బెల్లీ ఫ్యాట్ వచ్చేదండి. మనం టైంకి తినకపోవడము, నిద్ర సరిగా లేకపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ మీద మనకు ఎక్కువ అనేది బెల్లీ ఫ్యాట్ వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. దట్టు మీరు ఎన్ని ప్రాక్టీసెస్ చేసి చూసినా సరే ఒక్కోసారి బెల్లీ ఫ్యాట్ తగ్గకుండా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు తీసుకుంటున్న ఆహారం టైంకి తీసుకోకపోవడము, రైట్? తీసుకుంటున్న ఆహారం పోషణ, న్యూట్రిషన్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా లేకపోవడము, కార్బోహైడ్రేట్స్ తో ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మీరు ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా సరే అంత మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ ప్రాక్టీసెస్ లో ఉంటుంది. ది బెస్ట్ రిజల్ట్ అనేది మీరు పొందలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్టు గ్యాస్ కూడా ఎక్కువ ఫామ్ అయిపోయి ఉంటుందండి. అదన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు బెల్లీ ఫ్యాట్ ఆసనాలు చేస్తూ ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా చేస్తూ ఉన్న వాళ్ళు, జీరాని ఎక్కువగా మీ ఫుడ్ లో యాడ్ చేసుకుంటూ ఉండండి, జీరా పౌడర్ ని. అప్పుడు మీకు మంచి ఈ ఎక్సర్సైజెస్ తో పాటు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎర్లీ మార్నింగ్ లేవంగానే 1 లీటర్ లేదా మినిమం 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వాటర్, గోరువెచ్చని నీళ్లు, వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్లు తాగి నేచర్ కాల్స్ కి వెళ్ళాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేశారనుకోండి, గ్యాస్ అనేది పట్టేయకుండా ఉంటుంది. మీరు చేసిన ప్రాక్టీస్ పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈవినింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈవినింగ్ 6 కి ఆర్ 5:30కి ప్రాక్టీస్ చేయాలనుకోండి, అట్లీస్ట్ 4 to 5 అవర్స్ గ్యాప్ ఉండాలి. అది కూడా హెవీ ఫుడ్ లైక్ నాన్ వెజిటేరియన్ లేదంటే ఆయిలీ ఫుడ్ ఉన్న ఫుడ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు మాత్రం తినకూడదండి మధ్యాహ్నం. అలా చేశారు అనుకోండి, గ్యాస్ ఫార్మింగ్ ఎక్కువైపోయి మీరు చేసిన ప్రాక్టీస్ యొక్క రిజల్ట్, మంచి ఫలితాలు అనేది మీకు రావడం అనేది తక్కువగా ఉంటుంది. సో మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీసెస్ అనేది మొదలు పెట్టాలి. ఈ వీడియోలో మనము బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే ఆసనాలు, చాలా మంచి రిజల్ట్ నిచ్చే ఆసనాలు కాంబినేషన్స్ ఏంటో తెలుసుకుందాము. ఇందులో మనకు మొదటగా నౌకాసనాలో వేరియేషన్స్ మనకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తాయి బెల్లీ ఫ్యాట్ మీద. బట్ నేను చెప్పినట్టు మీరు ఆ ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ, నిద్ర టైంకి పోతూ, దాని తరువాత మీరు చేస్తున్న ప్రాక్టీసెస్ రెగ్యులర్ గా ఉండేలాగా చూసుకోండి. వారం చేశాను, 15 డేస్ చేశాను, తగ్గలేదు అని మాత్రం పెట్టుకోకండి. మినిమం టు మినిమం 45 డేస్ కనుక ప్రాక్టీస్ చేసి 100 డేస్ టైం పెట్టుకుని చేశారు అంటే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ మీద మంచి రిజల్ట్ ని పొందుతారు. ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గోల్స్ అనేది పెట్టుకోకండి. రెగ్యులర్ ప్రాక్టీసు, పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అలా ప్రాక్టీస్ చేయాలి ఈ పొట్ట కోసం. ఎంత కష్టం చేసినా ఈ పొట్ట కోసము మనం భోజనానికి చాలా కష్టపడుతూ ఉంటారు చాలా మంది. ఎంత సంపాదించినా రుచికరమైన ఆహారాన్ని తినాలనే ఆశ ఉంటుంది కదా, మరి తినడానికే భయపడిపోతూ ఉంటాము పెద్ద పొట్ట ఉందంటే. అలా కాకుండా సింపుల్ గా మనం బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకున్నాం అనుకోండి, లిమిటెడ్ గా మనకు నచ్చిన అన్ని ఐటమ్స్ ని చక్కగా హెల్దీ ఫుడ్స్ ని తినచ్చు. గెట్ రెడీ ఫర్ ద ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, ఇలా ఈ పొజిషన్ లో కూర్చోవాలి. హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని మొదటగా ట్విస్టింగ్ పొజిషన్ చేయాలి. నౌకాసనకి వెళ్లే ముందు చూడండి, రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి ఇలా నీస్ ని బెండ్ చేసుకోవాలి. ఒక 6 to 10 టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేయాలి. రైట్ సైడ్ కి
మెయింటైన్ చేయాలి కొద్దిసేపు. అప్పుడు నడుములో ట్విస్టింగ్ అనేది వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. మనం చేస్తున్న ప్రాక్టీస్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఆపోజిట్ సైడ్. దెన్ ఇలానే లెగ్ ని 2 legs ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక్క లెగ్ ని మాత్రమే లిఫ్ట్ చేసి హ్యాండ్స్ ని ఇలా ముందుకుంచి పొట్టని లోపలికి టైట్ గా లాగి ఉంచారనుకోండి, పొట్టలో వైబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ మీద ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. 10 seconds కే చాలా వైబ్రేటింగ్ గా అనిపిస్తుంది. 10 seconds నుంచి ప్రాక్టీస్ చేస్తూ 15 20 30 seconds కనుక చేస్తూ ఉన్నారనుకోండి, బెల్లీ ఫ్యాట్ మీద మంచి ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఆపోజిట్ లెగ్ లో కూడా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా. నెక్స్ట్ ప్రాక్టీస్ హ్యాండ్స్ ఇలా బ్యాక్ పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా ఒక లెగ్ ఫోల్డింగ్ లో ఒక లెగ్ ఇలా మెయింటైన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10. రైట్? ఇలాంటి ప్రాక్టీసెస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగా మనకు స్లిమ్ అయిన పొట్ట అనేది చూడడం జరుగుతుంది. నేను చెప్పినట్టు ప్రాక్టీస్ మాత్రం వదలకుండా 45 days నుంచి 100 days వరకు చేయాలి. ఈ ప్రాక్టీసెస్ లో మంచి రిజల్ట్ అనేది రావడం చూస్తాము. దీంతో పాటుగా రెగ్యులర్ ప్రాక్టీసెస్ అనేది మనకు ఎప్పుడు కూడా చాలా మంచిది. ఎందుకంటే 5 minutes చేసాము, 10 minutes చేసాము, రిజల్ట్ రావట్లేదు అనే దానికంటే కూడా ఫిజికల్ బాడీ మొత్తం కూడా యాక్టివ్గా ఉండడం కోసము 1 నుంచి 2 hours ప్రాక్టీస్ అనేది చాలా మంచిది. సో అలాంటి ప్రాక్టీస్ సింగిల్ గా ప్రాక్టీస్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. గ్రూప్ క్లాసెస్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు. దట్టు మంచి ట్రైనర్ కనుక ట్రైనింగ్ ఇస్తుంటే ఇంకా చాలా బాగా రిజల్ట్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. సో మా వద్ద జరిగే ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయ్యి మంచి టెక్నిక్స్ తోటి వెయిట్ లాస్, బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్, హిప్ ఫ్యాట్, ఇలా థైరాయిడ్, పీసీఓడి అన్ని సమస్యలకి సూపర్ టెక్నిక్స్ తోటి మంచి రిజల్ట్ పొందాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు. నమస్తే.